వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. మేము కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరాలు అడుగెడుతున్నారు. ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా హుషారుగా 25 సంవత్సరాల కుర్రోడు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంత హుషారుగా ఉన్నారని చెప్పి అంతా కూడా తెలిసినటువంటి విషయం. కానీ మనం 70 సంవత్సరాలు అనుకున్నప్పుడు కూడా అది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో జన్మించి 2001 నుంచి 2014 వరకు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరించినటువంటి విషయం అందరికీ తెలుసు. 2013లో ఆ రోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మాట్లాడుకొని మరి చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా నిలబెట్టి 2014లో ఎన్నికలకు వెళ్ళి ఘన విజయం సాధించి ఆ రోజు భారత ప్రధానమంత్రిగా మనకి నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా 2019లో కూడా మరలా భారత ప్రధానమంత్రిగా మనకి నరేంద్ర మోడీ గారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 2024లో కూడా మరలా మూడవసారి కూడా భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. వారు నీతి నిజాయితీగా పరిపాలన చేయడం వలనే అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కలుపుకొని అందరూ కూడా చేయడం వలన ఈరోజు మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చిందని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరిన్ని పథకాలను పేద బడుగు ప్రజలకు అందించాలి. వారు కూడా నూరేళ్లు వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీసుకుపోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాడి యొక్క ప్రయత్నంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరము ప్రజానికపై అందరిపై మంచిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2014 తీసుకొచ్చినటువంటి విషయం అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేద బడుగు బలహీనలకు సంబంధించినటువంటిది ఎవరో చేయలేనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చారు. ఉదాహరణకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఒక కుటుంబానికి 15,000 రూపాయలు ఇచ్చి మరుగుదొడ్లు కట్టించుకునేటువంటి విషయం కావచ్చు. అదేవిధంగా జన్ధన్ అకౌంట్ ఎప్పుడైతే పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఉన్నారో వాళ్ళు కనీసం అకౌంట్ కూడా లేదనే ఉద్దేశంతో అందరికీ అకౌంట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు జన్ధన్ అకౌంట్ ప్రారంభించి ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వేడుకలు జరిగాయి. తర్వాత సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా సిస్టర్స్కి, పేషెంట్కి, అవుట్ పేషెంట్ అందరికి కూడా ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి జన్మదినం మేము ప్రతి సంవత్సరం కూడా వెంకటగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాటిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా చెట్లు నాటేటువంటి కార్యక్రమం దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి 25,000 తైవాను జామ చెట్లను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో ప్రతి ఇంట్లో స్థలం ఉంటే అక్కడ ఒక జామ చెట్టు నాటాం. ఈరోజు కూడా ఈ మంచి ఫలాలు ఇస్తూ ఉన్నాయి.